ఓ సర్వేశ్వర, మమ్మందరినీ కరుణించుము. మీరు సృజించిన దానిలో దేన్ని మీరు ద్వేషించరు. పశ్చాత్తాపము చూపినప్పుడు మానవుల పాపములను క్షమించి వారిని విముక్తము చేసి మీరు సర్వాధికారులకు దేవుడని వెల్లడి చేసి పుట్టిరి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత జోసెఫ్ గారి భక్తులారా, యేసుక్రీస్తు దివ్యనామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈరోజు తల్లి అయిన శ్రీ సభతో కలిసి మనమందరము కూడా విభూది బుధవారం ఈ ప్రత్యేకమైన రోజున తపస్కాలంలోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాము. ఈ తపస్కాలంలో మనమందరము కూడా దేవునికి దగ్గరగా జీవించడానికి తల్లి అయిన శ్రీ సభ 3 ప్రధానమైన పుణ్య కార్యములను మనల్ని చేయమని దోహదపడుతూ ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములు, ఈ 3 పుణ్య కార్యముల ద్వారా మనము దేవునికి దగ్గరగా జీవించాలని తల్లి శ్రీ సభ మనల్ని ప్రత్యేక విధంగా ఈరోజు కోరుతూ ఉంది. మరి ఈ రోజు నుంచి 40 దినములు మనం చేస్తున్న ఈ తపోకాల దీక్ష ఫలభరితమవుతూ మనందరము కూడా ఈ తపస్కాలంలో దేవుని దరి చేర్చు కాలముగా, ఓ కృపా కాలముగా, రక్షణ కాలముగా మనందరి జీవితంలో మారుతుంది. ఈ తపస్కాలను మనమందరము ఫలభరితం చేసుకుంటూ మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదాం. చాలాసార్లు మానవ బలహీనత వలన మనం చేసిన పాపమును దేవుని ముందు ఒప్పుకొని ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుదాం. కరుణా సాగరుడు సర్వేశ్వర, క్రైస్తవ జీవిత పోరాటమును పరిశుద్ధోపవాసక్రియతో ప్రారంభించినట్లు మీ సహాయము మాకు ప్రసాదించును. ఈ విధమున ఈ ఆత్మీయ విరోధులతో మేము జయప్రదముగా పోరాడి నిగ్రహపుణ్యముతో బలపడదుగాక. మీతోను పవిత్రాత్మతో కలిసి ఈ దైవములో జీవించు పరిపాలించు మా నాథుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనము వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడుపులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలు ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరుగురండి.
ఆయన కరుణామయుడు, దయాపూరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటల నిండు దీవెననీయవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము ద్రాక్షారసమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు, ఉపవాసము చేయవలెనన ప్రజలాజ్ఞనిండు, వారిని సమావేశపరుపుడు, పవిత్ర సభకు జనులను ప్రోగచేయుడు, వృద్ధులను పిల్లలను చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠముకు మండపముకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడెక్కడని పలుకుచు మమ్ము చిన్న చూపు చూచి గేలి చేయకుందురు గాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆధారము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 6వ అధ్యాయము 2వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇట వచ్చితిమి. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సత్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము ప్రతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏదైనా ఆయనతో ఏకమవుట వలన
చేయరాదు అని దేవుని తోడి పరివారమైన మేము అర్థించుచున్నాము. ఏమైనా అనుకూల సమయము నిన్ను ఆలకించుతుంది, రక్షణ దినమున నీకు తోడ్పడుతుంది అని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయనతో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మనుషులు కంటబడుటకై వారి ఎదుట నీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరంలోను వీధులలోను
డాంబికము చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చెయ్యవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉండాలని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములో వీధుల మలుపులో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించదని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. 16వ వచనం నుండి మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారముతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కండపడకై విచారములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించదని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరు ఉపవాసము చేయుచున్నామని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. ఇది క్రీస్తు సువిశేషము. పరిశుద్ధమైన సమయంలో మనం అందరం కూడా కన్నులు మూసుకొని శిరను ఉంచి ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరం కూడా మన యొక్క కన్నులు మూసుకొని శిరను ఉంచి ఈ ప్రార్థనలో మేము ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పల్లెకు తండ్రి, ఈ పరిశుద్ధమైన విభూది బుధవారం రోజున ఈ పరిశుద్ధమైన దేవాలయంలో ప్రభువా, ఈ పరమ పవిత్ర దివ్యమైన పూజకు మమ్మల్ని ఐక్యపరిచిన మీకు వందనములు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో మీ చల్లని చూపు ప్రభువా మా సంఘం మీద కృపణించిన తండ్రి. అదే విధంగా ఈరోజు మేమందరం కూడా పునీత జోసెఫ్ గారి ఈ యొక్క భక్తి ప్రార్థనలు మేము కొనియాడుతూ 7వ బుధవారం ఉన్న సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ గొప్ప పునీతిని జోసెఫ్ గారి విజ్ఞాపన ప్రార్థనా సహాయం ద్వారా మా సంఘము, మా బిడ్డలను, కుటుంబాలను దీవించండి. ప్రేమగా ప్రభువా, ఈ పరిశుద్ధమైన దీవెన కూర్చులో మా అందరిపై మీ దివ్య ఆశీర్వాదం ప్రవహిస్తూ ఈ దినము ఈ ప్రత్యేకమైన రోజున మీ వాక్యాన్ని ప్రభువా మరి పంచుతున్న నాపై మీ కృప అనుగ్రహం ప్రవహించండి. ఈ వాక్యం వింటున్న మీ ప్రియమైన విశ్వాసాలందరినీ కూడా దీవించమని, తద్వారా మేమందరము మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మా మీద ఏరాళముగా కృపరింపమని ఈ మనవులను మా నాదున యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన సంఘంలో అందరం కళ్ళు మూసుకొని మనందరం కూడా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అనే ఒక స్తుతి గీతం ద్వారా
దేవుని మేమపరచుదాం. ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రత్యేకమైన తపస్కాలంలో మొట్టమొదటి రోజున, ఈ విభూతి విధవారం రోజున మనమందరూ కూడా యేసయ్యా ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. ఈ యొక్క స్తుతి గీతం ద్వారా ఆ పరమోన్నతుల దేవుని, ఆ మహోన్నతుల దేవుని స్తుతించుదాం. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని కనబరుచుదాం.
మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరుడా, మనమందరము ఈ రోజు నుంచి అనగా విభూది బుధవారం ఈ రోజు నుంచి తపస్సు కాలంలోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాము. మొట్టమొదటిగా తపస్సు కాలం. తపస్సు అనగా తనువును. ఏంటిది? అంటే ఏంటిది? తనువును. అనగా పరిశుద్ధపరుచుకొని, అనగా సువార్తలో జీవించే కాలము. అనగా తనువును మన శిరస్సు నుండి అరికాల వరకు మన హృదయాన్ని, మన మనస్సును, మన బుద్ధిని శిరస్సు నుండి అరికాల వరకు ఏం చేసుకోవాలి? మనము శుద్ధీకరించుకోవాలి. అనగా తనువును శుద్ధీకరించుకొని, అనగా పరిశుద్ధపరుచుకోవడము. నీ శిరస్సు నుండి అరికాల వరకు నిన్ను నీవు శుద్ధీకరించుకొని, నీ హృదయాన్ని, నీ యొక్క మనసును దేవునికి సమర్పించుకో. సమర్పించుకునే ముందు నిన్ను నీవేం చేసుకోవాలి? పవిత్రీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అన్ని చేసే నీవు అనగా ఏంటిది? సువార్తలో జీవించే కాలం. గట్టిగా చెప్పకూడదు. తపస్కారంగా ఒక్క మాటలో చెప్పండి. తనువును పరిశుద్ధపరుచుకొని సువార్తలో జీవించే కాలము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి దేవుడు మనిషిని సృష్టిస్తే మానవుడి ఈ లోకంలో పాపాన్ని సృష్టించాడు. అవునా కదా? అవునా కదా? దేవుడు ఈ లోకంలో మనిషిని సృష్టించాడు. మానవుడు ఏం చేశాడు? పాపాన్ని
సృష్టించాడు. సృష్టించిన దేవుణ్ణి మరిచిపోయి, సృష్టించిన దేవుణ్ణి ప్రేమించకుండా పాపములో పడిపోయాడు మనిషి. ఈ పాప ఫలితముగా మనిషి దేవుని సన్నిధిని, దేవుని అనుగ్రహాలను కోల్పోయాడు. ఏమవుతుంది? పాపం చేసినప్పుడు మనం దేవుని దగ్గరగా వస్తామా, దూరంగా వెళ్ళిపోతామా? ఏమవుతుంది చెప్పాలి? దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. అలానే మరి పాపము, ఈ పాపం వల్ల మానవుడు దేవుని సన్నిధిని, దేవుని అనుగ్రహాలను కోల్పోయాడు. అన్ని సత్సంబంధాలు తెగిపోయాయి. మరి పాపమును, శాపమును తొలగించి మరణములను దేవుని దరి చేర్చు కాలముగా, ఈ పాపమును, శాపమును తొలగించి మరణములందరము దేవుని సన్నిధికి వచ్చు కాలముగా, రక్షణ కాలముగా దోహదపడుతున్న గొప్ప కాలమే ఈ తపస్సు కాలము. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము అర్థించుచున్నాము. ఏలన అనుకూల సమయమున మేము ఆలకించితిని, రక్షణ దినమున మీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి తెలుసు, ఇది రక్షణ సమయం, ఇది అనుకూల సమయము, రక్షణ కాలము. ఇదిగో నీవు నేను ఒకవేళ పాపములో జీవిస్తూ ఉంటే, పాపములో పడిపోయి ఉంటే, దేవుని సన్నిధిని కోల్పోయినట్లయితే, ఇదిగో యేసయ్య తన ప్రియమైన బిడ్డలను ఆలింగనము చేసుకుంటూ తన యొక్క సన్నిధిలోనికి ప్రభువు ఆహ్వానిస్తున్నారు. గట్టిగా చెప్పబడుతూ మరలా నీవు దేవుని సన్నిధిలో, మరలా నీవు దేవుని ఉద్యానవనములో 30 60 100 ఎదగడానికి దోహదపడుతున్న అతి ముఖ్యమైన సమయం ఈ తపస్సు కాలం. అయితే తల్లి శ్రీ సభ మనందరికీ తెలిసిన విధముగా 3 ప్రధానమైన పుణ్య కార్యాలు చేయాలి. ఏమిటి ఆ 3? మీకు తెలుసు, చెప్పండి. ప్రార్థన, ఉపవాసం, దానధర్మ. వెరీ గుడ్. ప్రార్థన, ఉపవాసం, దానధర్మ. ఇప్పుడు మనందరం కూడా ఉపవాసం గురించి మొదటిగా లోతుగా ధ్యానం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మొట్టమొదటిగా ఉపవాసం అనే పదానికి మనం లోతైన భావాన్ని ధ్యానం చేసుకుందాం. అనగా ఉపేక్షించడము. ఏంటిది? అనగా ఉపేక్షించడం అంటే వదిలిపెట్టడం. అనగా పరిశుద్ధముగా ఉండడం. అనగా వాక్యాన్ని ధ్యానం చేయడము. అనగా సంస్కరించుకోవడము. అనగా ముక్తిని పొందడము. అనగా ఉపేక్షించడం. అనగా పరిశుద్ధంగా ఉండడము. అనగా వాక్యాన్ని అనుదినము చదవడము. అనగా మనము సంస్కరించుకోవడము. చివరిగా ముక్తిని పొందాలి. ఉపేక్షించాలి అంటే జీవితంలో కొన్నిటిని వదిలిపెట్టుకోవాలి. ఉపవాసం చేస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కొన్ని వదిలిపెట్టుకోవాలి. ఏంటిది? నీకు ఇష్టమైన దాన్ని వదిలిపెట్టుకోవాలి. అంతేనా? ఉపవాసం అంటేనా? నీకు ఇష్టం లేని దాన్ని వదిలిపెట్టుకోవాలా? కాదు. నీకు ఏదైతే ఇష్టమో దానిని వదిలిపెట్టుకోవాలి. అది ఛాలెంజింగ్. అవునా కదా? ఉదాహరణగా
బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి చికెన్ తినకూడదు. నీకు స్వామి నేను చికెన్ తినను, నాకు బాగా ఇష్టం, నేను తిన్నాను. కొంతమంది నేను చికెన్ తినస్తాను ఇసు ప్రభు కోసం తిన్న స్వామి, ఎందుకు తింటే ప్రమాదం కదా, బర్డ్ ఫ్లూ కాబట్టి ఆ విధంగా కొంతమంది ఉంటారు. నీకు ఏదైతే ఇష్టమో అది తిండి గురించి చెప్పే. నీకు ఒకవేళ మంచి మంచి సినిమాలు చూడడం ఇష్టమో, థియేటర్కి వెళ్ళి చక్కగా ఇంట్లో కూర్చొని మంచి మంచి మూవీస్ చూడడం ఇష్టమో, ఏం చేయాలి? ఈ 40 రోజులు తపస్కారంలో వదిలిపెట్టుకోవాలి, నో అని చెప్పాలి. ఒకవేళ నీకు బయట కూర్చొని ఎక్కువగా ముచ్చట్లు చెప్పడం ఇష్టమో, తప్పేముంది? ఎక్కువగా ఇంటి పక్కన కూర్చొని వాళ్ళ దగ్గర ముచ్చట్లు చెప్పడం ఇష్టమో, ఆ సంభాషణ ఏం చేయాలి? కట్ చేసేయాలి. కట్ చేసి ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. వాక్యం చదవడం రాకపోతే ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు ఇష్టమైన దానిని నువ్వు వదిలిపెడతావు. ఎవరి కోసం? నా కోసమా? నీ కోసం? ఎవరి కోసం? దేవుని కోసం. గట్టిగా చెప్పకూడదు. దేవుని కోసం. మనకి ఇష్టమైన దానిని వదిలిపెట్టుకోవాలండి. ఇష్టమైన వదిలిపెట్టుకున్న గొప్పతనం ఏముంది? అవునా కదా? ప్రియమైన సహోదరి సహోదరా, పరిశుద్ధంగా ఉంటూ వాక్యాన్ని అనుదినం చదువుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేసిన మనము ముక్తిని పొందుకోవాలి. అవునా కదా? ప్రియమైన సహోదరి సహోదరా, అయితే మరి ఉపవాసం గురించి మనమందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరా శారీరకంగా ఉపవాసం ఉంటాం. చాలా బాగుంటామండి. మంచి దీక్షాపరులు కానీ లేకపోతే దీక్షాపరులు కాకుండా ఉన్నవాళ్ళు కానీ మంచిగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాం, మంచిగా జపాలు ధరిస్తాము, ఆ యొక్క పవిత్రమైన కండవని ధరిస్తాము, మాలను పుస్తకాలు పట్టుకుంటాము, శిలువ మార్గంలో పాల్గొంటాము, దీవెల పూజలో పాల్గొంటాము, ప్రార్థన చేసుకుంటాము, ఉపవాసం ఉంటాము. ఇవన్నీ మంచిదే. శారీరకముగా మన ఉపవాసము నిష్ఠగా ఉంటాం. అవునా కదా? చాలా మంది చాలా నిష్ఠగా ఉంటారండి ఉపవాసం. అయితే ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు, నువ్వు చేయవలసిన ఉపవాసము ఇంకోటి కూడా ఉంది. శారీరకముగా నువ్వు ఉపవాసము బాగా చేస్తావు, భౌతికముగా నువ్వు ఉపవాసము బాగా చేస్తున్నావు. అయితే ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు చేయవలసిన ఉపవాసం ఉంది. చెడుగా మాట్లాడే నాలుకకు ఉపవాసం చేయాలి. నువ్వు ప్రార్థనలో పాల్గొన్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు, నువ్వు మంచిగా దీవెన పూజలో పాల్గొన్నావు, ఉపవాసం ఉంటున్నావు, కానీ నువ్వు చెడు మాట్లాడుతూ ఉంటే, నువ్వు అనకూడని మాటలు అంటూ ఉంటే దేవుడి ఉపవాసాన్ని మెచ్చుకుంటాడా? చెప్పండి, మెచ్చుకుంటాడు. కాబట్టి శారీరకముగా భౌతికముగా ఉపవాసము చేస్తున్న మనము చెడుగా మాట్లాడే నాలుగుకు కూడా ఏం చేయాలి? ఈరోజు ఉపవాసం చేయాలి, ఉపవాసం ఆచరించాలి. చెడుగా మాట్లాడే నాలుగుకు, చెడుగా చూసే కళ్ళకు, మోహమైన తలంపులు హృదయంలో పుట్టించే వాటికి ఈరోజు మనం కూడా ఉపవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి ఉపవాసం చేసిన వారందరూ కూడా కొద్దిగా లోతుగా వెళ్దాము. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మనందరం ధ్యానం చేసుకుందాం. యోనా ప్రవక్త మనందరికీ తెలుసు. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తున్నాము. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకుందరు. ప్రియమైన విశ్వాసులుగా ధ్యానం చేద్దరు. మరి యోనా ప్రవక్త మీ అందరికీ తెలుసు. నినివే పట్టణం అంతా కూడా మరి పాపములో ఉన్న సమయంలో దేవుడు తన ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు. నినివే పట్టణ పౌరులందరూ కూడా, ప్రజలందరూ కూడా పాపములో ఉన్న సమయంలో దేవుడి కోపాగ్నికి గురి కాకుండా దేవుడు ప్రవక్తను పంపించగా అందరూ కూడా మరి యోనా ప్రవక్త మాటలు మరి అందరూ కూడా విని ఏం చేశారు? పశ్చాత్తాపము పొంది ఉపవాసం చేశారు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీవు నేను కూడా పశ్చాత్తాపము చెంది హృదయ పరివర్తన కలిగి ఉపవాసము ఆచరించాలి. ఏమండి మీరు విశ్వాసాలా? కడుపు నిండా బిర్రుగా తింటే ఉపవాసం, కడుపు నిండా బాగా బలిగా భుజిస్తే ఆకలి బాగా తెలుస్తుందో తెలీదా? తెలిసింది ఆకలి బాగా తెలియదు. బిర్రుగా కడుపు నిండా బాగా తింటే ఆకలి బాగా తెలియదు. నువ్వు కడుపుండా తింటే నువ్వు యేసు ప్రభు శ్రమల మీద నువ్వేం ధ్యానం చేస్తావు? చేస్తారా? చేయను కదా. కాబట్టి ప్రియమైన విశ్వాసుల ఉపవాసం మనకు నేర్పుతుంది. నీవు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఆకలి విలువ నీకు తెలుస్తుంది. ప్రపంచంలో ఎంతమంది ఈ 5 ఏళ్ళు నోటిలోనికి పోని వాళ్ళు, ఆకలితో ఆవడించి చనిపోయే వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఆహారం దొరక్క ఫుట్పాత్ లో, రైల్వే స్టేషన్ లో, లేకపోతే ఇంటికి వచ్చి మరి అడుగుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ఈరోజు దేవుడు నీకు 3 పూటల సమృద్ధిగా పుష్టిగా దేవుడు నీకు ఆహారం ఇస్తున్నాడు. గట్టిగా చెప్పబడుతూ దేవుడు విశ్వాసం కనీసం 3 పూటల కడుపు నిండా అన్నం దొరకడం ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ ఉపవాసము చేయడం ద్వారా నీవు యేసు క్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమల మీద, యేసు ప్రభుని యొక్క శిలువ శ్రమల మీద ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నావు. ఆ ఉపవాసం అనేది ప్రభుని శిలువ శ్రమలకు నువ్వు మరణించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఇంకా మనం లోతుగా ధ్యానించినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలు తమ పూర్వీకులు చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం ధ్యానం చేస్తున్నాం. దానియేలు ప్రవక్త దర్శన భావాన్ని అర్థము చేసుకోవడానికి, ఏంటిది? దర్శన భావాన్ని అర్థము చేసుకోవడానికి దానియేలు ప్రవక్త ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు. మరి నూతన నిబంధనలో మనందరికీ తెలుసు, ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి యేసు క్రీస్తు ప్రభు తండ్రి దేవుని చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చడానికి ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి, ఎక్కడికి? ఎడారికి వెళ్తున్నారు. ఎడారికి వెళ్ళి సైతాను చేత యేసయ్య శోధింపబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎడారిలో సైతాను చేత మరి శోధింపబడుతున్న సమయంలో ప్రార్థనలో ఉండి, ఉపవాసముతో ఉండి ఆ శోధనను జయించి దేవుని చిత్తాన్ని యేసయ్య ఈ లోకంలో నెరవేర్చారు. ఇది చెప్పబడుతుంది. సహోదరి సహోదరా, ఒకసారి వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. అంతట యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మవలన ఎడారికి కొనుక్కోబడెను. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ తపస్కాలంలో దీక్షలో ఉన్నవారు కానీ, లేకపోతే మరి మిగతా వారు కానీ ఉపవాసము చేస్తున్నప్పుడు, ఈ తపస్కారము దీక్ష చేస్తున్నప్పుడు ఏమొస్తున్నాయి? మనకు శోధనలు వస్తున్నాయి. నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడే సైతాన్ని నిన్ను ఎక్కువగా శోధించింది, అవునా కదా? నువ్వు పాపంలో జీవిస్తుంటే ఇక ఆల్రెడీ నా కోర్టులో ఉన్నాడు, నా హద్దులో ఉన్నాడు, నా కోర్టులో ఉన్నాడు, ఇక దిగులు పడిన అవసరం. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ సైతాను కోర్టు, ఆ హద్దు దాటి బయటికి వెళ్ళావో, నువ్వు పవిత్రంగా ఉంటున్నావో, నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావో, ఇక సైతానికి రెడీ అవుతుంది. ఎందుకు? నిన్ను శోధించడానికి. యేసయ్యను సైతాను శోధించిందా లేదా? శోధించి. అదే మన తపస్కారపు మొదటి ఆదివారం రోజు గురువు ఇంకా రోజుగా మీకు తెలియజేస్తారు. శోధనలో పడిపోకుండా యేసయ్య ఉన్నారు. మనందరికీ సుమారుగా ఈ రోజు ఉంచారు. ఉపవాసం చేస్తున్నప్పుడు నీ మనసు, నీ హృదయము దేవుని మీద
విడిచి ముందుకు కొనసాగు ప్రియమైన సహోదరి సహోదరా. అందుకే ఈరోజు చిగురు వేయి, నీలో ఉన్న ఆ కొద్దిగా అయినా సరే నీలో ఉన్న ఆ పొగరు, ఆ పగను బయటకు తీసే. చిగురు వెయ్యి, పొగరు తీ. నుదుటిన విభూది, హృదిలో కబోది వద్దండి. నుదుటిన విభూది పెట్టుకొని నీ హృదయంలో మంచి ఆలోచన రాకుండా చెడు ఆలోచన వస్తే ఆ ఉపవాసము ఫలభరితము కాదు. నుదుటిన విభూది, హృదిలో కబోది వద్దు. చేస్తే ఉపవాసము చేస్తే నేను దేవునికి ప్రీతి పాత్రగా మారాలి. నేను ఉపవాసము చేస్తే యోనా ప్రవక్తలాగా మరి ప్రజలకు పశ్చాత్తాపంగా ఉండి ఉపవాసము చేశారో నినివే పౌరులందరూ కూడా నేను ఈరోజు ఉపవాసము చేస్తే దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి ప్రీతి పాత్రముగా మారిపోవాలి. మొదటిది అయిపోయింది. రెండవది దాన ధర్మాలు. చాలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుదాం ప్రియమైన సహోదరి సహోదరా. రెండవది ఏంటిది చెప్పాలి? ఏంటిది? దాన ధర్మాలు. ధర్మాత్ముడు యేసు, దానకర్ణుడు యేసు. చూడండి ప్రియమైన విశ్వాసులారా, మనం ఉండే ఈ ప్రకృతి ఉంది కదా, ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. చెట్లు కాసే ఫలాలవి తినవు, ఏం చేస్తున్నాయి? పళ్ళకు ఇస్తాయి. ఆవు తానిచ్చే పాలు అది త్రాగదు, ఇతరులకు ఇస్తూ ఉంది. నదులు వాటి నీటిని అవి త్రాగవు, పరులకు ఇస్తాయి. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు దాన గుణమును నేర్పిస్తున్నాయి. అదే విధంగా ప్రతి వ్యక్తి తన ద్వారా ఏదో విధముగా పరులకు మంచి చేయాలని దీని భావం. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు నేర్పుతుంది, దాన గుణం నేర్పుతుంది. మరి మనిషి తోటి మనిషికి ఈ యొక్క దాన స్వభావాన్ని, ఉదారమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ఉదాహరణకి మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఏం చేస్తాం? ఈ 100 రూపాయలు ఎలా ఖర్చు చేయాలి అనుకుంటాం, అవునా కదా? మీ అందరికి వచ్చి తలా ఒక 100 రూపాయలు పంచితే మీరేం చేస్తారు? ఉదాహరణకి ఏం చేస్తారు? మీకు ఒక వ్యక్తి వచ్చారు, తలా 100 రూపాయలు ఇచ్చారు, మీరేం చేస్తారు? చెప్పండి, ఓపెన్గా చెప్పండి. అందరూ మనవాళ్ళు చెప్పాలి. మీరేం చేస్తారమ్మా? పంచి పెడతారు. ప్రైజ్ సరే, పంచి పెట్టినా కదా అని చెప్పారు బాబు, పంచి పెడతాను. ఇంకా మీరేం చేస్తారు? సహోదరి ప్రయత్నం చేయండి. మీరేం చేస్తారమ్మా? చెప్పాలి. 100 రూపాయలు అంటే ఖర్చు పెడతారు. ప్రియమైన సహోదరి సహోదరా, అందరూ కాదు, చాలా వరకు ఈ పరిస్థితుల ప్రపంచంలో ఏ విధంగా అయింది? నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు నేను ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, నేను ఏ విధంగా తినాలి, నేను ఏ విధంగా హ్యాపీగా ఉండాలనుకుంటాము. కానీ ఈ 100 రూపాయలు కనీసం ఒక 5 రూపాయలు నాకంటే తక్కువ స్థాయిలో, నాకంటే పేదరికములో, నాకంటే మరి బలహీనమైన స్థాయిలో ఉన్న వారికి, పేద సాధలకు, అనాథులకు ఈ 100 రూపాయలు ఒక 5 రూపాయలు పంచి పెట్టాలని అనుకుంటావా? లేదు. ప్రియమైన సహోదరి సహోదరా, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ప్రియమైన సహోదరి సహోదరా, చర్చికి మనందరం వస్తూ ఉంటాం. ఇది ఉదాహరణ మాత్రమే. చర్చికి వస్తూ ఉంటాం. చర్చికి వచ్చిన నీవు, దేవాలయంలో ఉన్న కానుకల పెట్టె దగ్గరకు వచ్చిన నీవు, నీ జేబులో నుంచి కానుకల పెట్టె దగ్గర రాగానే ఒక 10 రూపాయల నోటుతో ఆగిపోతుందేమో. దేవాలయానికి వచ్చిన నీవు, నీ జేబులో నుంచి కానుకల పెట్టె దగ్గర రాగానే 20 రూపాయలు ఆగిపోతుందేమో, లేకపోతే 50 రూపాయల నోటుతో, లేకపోతే 100 రూపాయల నోటుతో ఆగిపోతుందేమో. కానీ అదే నువ్వు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినప్పుడు, పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు నీ
జేబులో నుంచి 500 రూపాయల నోటు బయటకు వచ్చింది. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చర్చికి వచ్చినప్పుడు నా జేబులో నుంచి 10 రూపాయల నోటుతో 50 రూపాయల నోటుతో ఆగిపోతుందేమో, అదే నేను బయటికి వెళ్ళినప్పుడు నా జేబులో నుంచి 500 రూపాయల నోటు, 200 రూపాయల నోట్లు బయటకు వచ్చేస్తాయి. అంటే మన ఆలోచన దేవునికి ఇచ్చే దాని దగ్గర మన ఆలోచన ఈరోజు ఎలా ఉంది? పొరుగు వాడికి ఇచ్చే దాని దగ్గర ఈరోజు మన యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బయటికి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాము, నీ ఫైల్ ముందుకు పోవాలంటే గిఫ్ట్ ఇవ్వాలి. ఏంటిది? కొద్దిగా చెయ్యి తలపాలి, గిఫ్ట్ ఇవ్వాలి, అప్పుడే నీ ఫైల్ ముందుకు పోయింది. కానీ దేవుడి సన్నిధికి వచ్చిన మేము ఆయన యొక్క కృపా అనుగ్రహం ద్వారా నీ జీవితంలో రెట్టింపు విధముగా దివ్యపడుతున్నాం. దేవుడి దగ్గర నుంచి ఎటువంటి గిఫ్ట్ అడగరు. ప్రభువే తన యొక్క ఉచిత కృపా అనుగ్రహ ఫలములను మనందరికీ కూడా ప్రసాదిస్తారు. గట్టిగా చెప్పబడుతూ దేవుని గురించి ఈ సందర్భంలో తోబీతు గ్రంథం చదువుకుందాం ఒకసారి. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములు ఎలా కడిగివేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుల వాక్యం చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఏమవుతుంది? దానం చేయడం వల్ల నిన్ను మృత్యువు నుండి అనగా సకల అపాయం నుండి కాపాడుతుంది. దానము మీ పాపములను కడిగివేయుతుంది. దానం వల్ల మీరు ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏమంటారు? మీకు సహాయం చేస్తే దేవుడు నిన్ను చల్లగా దీవించుకుంటారు. ఇంటి దగ్గర మనం అంటామా, మనకి సహాయం చేస్తారనుకోండి, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు సహాయం చేస్తే మనం ఏమంటాం? థ్యాంక్ యూ సో మచ్. అయ్యా పెద్దలకు ఏమంటారు? అయ్యా దేవుడు నిన్ను చల్లగా దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరి మన భారతీయ సంప్రదాయంలో, మరి మన భారతీయ సంస్కృతిలో కొన్ని రకాల దానాలు ఉన్నాయి. గోదానము, భూదానము, కన్యాదానము, వస్త్రదానము, మరి విద్యాదానము. మీ అందరికి వచ్చిన ప్రశ్న, మరి ఇన్ని దానాలు ఉన్నాయి కదా, దానాలన్నింటిలో కల్లా ఏ దానము గొప్పది? ఏంటిది? దానాలన్నింటిలో కల్లా ఏ దానము గొప్పది? ఏంటి చెప్పండి, ఇంకా ఇది చెప్పాలి. అన్నదానము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనిషి తన జీవితంలో, ప్రియమైన సహోదరి సహోదర, మీ అందరికీ తెలుసు, మనిషి తన జీవితంలో ఒక చోట మాత్రమే ఇక నాకు చాలు అంటాడు. ఎక్కడ? ఎక్కడ? అన్నం దగ్గర. నాకు చాలు, నాకు చాలు. ఇక మిగతా చోట మనిషి నాకు కావాలి, నాకు రావాలి అనుకుంటాడు. అది మనిషి యొక్క సహజ స్వభావం. ఎవరైనా వచ్చి పాపం 1000 రూపాయలు సహాయం చేస్తే, అయ్యో వీళ్ళకి 1000 రూపాయలు ఇచ్చారు, ఇంకొక 10,000 ఇస్తే బాగుండు, లేకపోతే ఇంకొక 5,000 ఇస్తే బాగుండు అనుకుంటాం కదా. అవునా కదా? కానీ ఇప్పుడు విశ్వాసం మనిషి కేవలము ఒక అన్నం దగ్గర మాత్రమే నాకు ఇంకా చాలు. మిగతా ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ ఛాన్స్ వస్తే ఏం చేస్తాడు? దోచుకోవడం, జలగ తెలుసు కదా, జలగ ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది. స్పాంజ్ ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది. దొరికినట్టు ఇక దోచుకుంటాడు, ఎక్కడే దాచుకుంటాడు. ఇది మనిషికి యొక్క స్వభావం. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ఒక విప్లవాత్మకమైన సందేశం ఏమిటో తెలుసా?
నువ్వు నేను దానం చేయడం కాదండి, యేసయ్యా దానం చేశారు. చేయలేదా? సరే, యేసు ప్రభు చేసిన దానము ఇప్పుడు తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలి. గుడ్డి వారికి కన్నులు తెరిచారు, యేసు దృష్టి దానం చేశారు. అన్నా కదా? గుడ్డి వారికి కన్నులు తెరిచారు, యేసు దృష్టి దానం చేశారు. 5,000 మందికి అద్భుతమైన విధముగా ఆహారం పెట్టారు, యేసు అన్నదానం చేశారు. యేసును శిలువ కొట్టిన సైనికులు ఆయన వస్త్రాలకై చుట్టూ వేసుకున్నారు. ప్రభు అక్కడ వస్త్రదానము చేశారు. శిలువ మీద చిందిన రక్తము ద్వారా రక్షింపబడినాము మనము. ప్రభు రక్తదానము చేశారు. చనిపోయిన రాజును సజీవంగా లేపారు, యేసు ప్రాణదానము చేశారు. పశ్చాత్తాపడిన దొంగకు మన్నించి ప్రభు పరలోక దానము చేశారు. మరి నీ కోసము, నా కోసము, మనందరి కోసము కూడా చివరిగా తన ప్రాణాన్ని సమర్పించి బలిదానము అయ్యారు. యేసయ్యే తన జీవితంలో ఇన్ని దానాలు చేస్తే మరి మనము, ప్రభుని అనుసరిస్తున్న మనము ఈ తపస్కాలంలో ఎన్ని దానాలు చేయాలి ఆలోచించండి. ఉపవాసంలో సరుకులన్నీ మిగిలిపోయి, సరుకులన్నీ మిగిలిపోయి, బియ్యం, కందిపప్పు, నూనె మొత్తం, ఉల్లిగడ్డ మొత్తం, ముడి సరుకులు మొత్తం మిగిలిపోయాయి. అమ్మయ్యా, ఈస్టర్ పండుగ వచ్చేసింది, ఇంకా అయిపోయింది, మొత్తం బయట తీసే వండుకుందాం అంతేనా? కాదు. నువ్వు ఉపవాసము చేసినప్పుడు మిగిలిపోయిన సామాను మొత్తం కూడా ఏం చేయాలి? ముడి సరుకులు మొత్తం కూడా పేద సాధులకు, అనాథులకు, అభాగ్యులకు ఏం చేయాలి? పంచి పెట్టాలి. అప్పుడే ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చేసిన ఉపవాసానికి, నువ్వు చేసిన ధర్మాలకు ప్రతి ఫలం ఉంటుంది. చివరిగా ఏంటిది? చివరిగా చెప్పండి, ఏంటిది? ప్రార్థన. ఏంటిది చివరిగా? ప్రార్థన. ప్రార్థన చివరి కాదు. ప్రార్థన ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన ఉండాలి. ఈరోజు మనం 3వ ప్రార్థన ధ్యానించుకున్నాం. కానీ ఫస్ట్ ఏముండాలి? నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే కష్టం, శ్వాస ఆగిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరా, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, ఈ తపస్కాలంలో ప్రార్థన చేయాలి. మర్చిపోవద్దు. ప్రార్థన చేయడము మర్చిపోతే ఏమవుతుంది? సైతాన్ని ఆవరించింది. ఇక నువ్వు పాపంలో పడిపోతావు. శిష్యులందరూ కూడా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో శిష్యులు ఏం చేస్తున్నారు? గెత్సేమనీ తోటలో ప్రభు ఆదిలో చదువుతూ ఉంటే శిష్యులు ఏం చేశారు? నిద్రపోతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, ఇదిగో మీరు శోధనలో పడిపోకుండా ఉండుటకై ప్రార్థన చేయండి. ప్రార్థన మనకు బలము, ప్రార్థన మనకు శక్తి. ఈ ప్రార్థన ద్వారా మనం కూడా ఈ ఉపవాసాన్ని, దాన ధర్మాలను పరిపూర్ణము చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఈ ప్రార్థన ద్వారా మనం చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఎన్నెన్నో గొప్ప ఉదాహరణలు మరి అబ్రాహాము జీవితంలో మరి ప్రార్థన చేసుకోగా, మరి దేవుడు చిత్తాన్ని నెరవేర్చగా అబ్రాహాము విశ్వాసానికి తండ్రిగా మారాడు. ఒక చిన్న ఉదాహరణ బైబిల్ నుంచి మీకు చెప్పి ప్రసంగం ముగించుకుందాం. మరి మీ అందరికీ తెలుసు, పాత నిబంధనలో మోషే నాయకుడు ఏం చేశాడు? ఈజిప్ట్ దేశంలో ఉన్న మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, మరి వాళ్ళందరినీ కూడా బానిసత్వాన్ని తీసుకుని వచ్చి దేవుడు చూపించిన ఈ యొక్క కానాను భూమికి నడిపించుకుని మరి మోషే మరి ఆ సమయంలో మనం చూస్తున్నాము అమలేకీయులకు ఇజ్రాయేలీయులకు యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేల్ సైన్యము చిన్న సైన్యము, ఎటువంటి కత్తులు కటాలు ఏమీ లేవు, చిన్న బలగము. అమలేకీయులు దృఢమైన వారు, బలం ఎక్కువగా ఉంది, సైన్యం ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ కూడా ఆచారపౌరులాగా మరి కత్తులు కటాలతో రెడీగా ఉన్నారు.
మోషే ఒకటే అన్నారు యెహోషువతో, ఇదిగో ప్రభువు నామమున మీరు ముందుకు వెళ్ళండి, యుద్ధము యెహోవాదే అని చెబుతూ మోషే ఒక పర్వతం మీద మోకాలు వేసి 2 చేతులను పైకి ఉంచుతూ ప్రార్థన చేస్తున్నారు. మోషే ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలు తక్కువ సైన్యము, ఏమీ లేదు, బలం అనేది ఏమీ లేదు. అమలేకులు పుష్టిగా దృఢముగా కత్తులు కడలతో సైన్యముతో మరి ఉన్నారు. విజయం మాదే అనుకున్నారు అమలేకులు. కానీ మోషే యుద్ధం యెహోవాదని యెహోషువకి ఆజ్ఞాపించి మరి పంపించినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతమైన విధముగా మోషే మోకరించి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు దృఢమైన గొప్పవారైనటువంటి అమలేకుల మీద విజయాన్ని పొందారు. గట్టిగా చెప్పబడుతూ దేవుడికి ప్రార్థనకున్న బలము, ప్రార్థనకున్న శక్తి అటు. మరి మీ జీవితంలో కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యములు, ఎన్నో గొప్ప మహిమలు మీరు చవి చూసి ఉన్నారు. అవునా కదా? ఎన్నో గొప్ప కార్యములు, ఎన్నో గొప్ప మహిమలు, స్వస్థతలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, జరిగిన పనులు కావచ్చు, దేవుడు చేసిన గొప్ప కార్యములు కావచ్చు, ఇవన్నీ కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు జరుగుతున్నాయి. కావున ఈ పరిశుద్ధమైన దీవెన పురుషులు పాల్గొన్న మనందరం కూడా ఈ ప్రత్యేక తపస్కారం మనందరం కూడా దేవునికి మన కుటుంబాన్ని సమర్పించుకుందాం. ఉపవాసం, ప్రార్థన, దానధర్మాల ద్వారా దేవునికి దగ్గరగా జీవించుదాం. ప్రభు మనందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. ప్రియతమ సోదరులారా, మన తండ్రి సర్వేశ్వరుని దైన్యపూర్వకముగా ప్రార్థించుకున్నాము. తద్వారా పశ్చాత్తాప సూచకముగా మన శిరస్సులపై ధరింపనున్న ఈ విభూతిని ఆయన తన అపరిమిత ఆశీస్సులతో నింప అనుగ్రహించుగాక. దయమైన ఓ సర్వేశ్వర, మేము పశ్చాత్తాపడిన మీరు జాలి పొందుతున్నారు, పరిహారం చేసిన మీరు తృప్తి పొందుదురు. మా దీన ప్రార్థనలో దయతో ఆవరించమని మేము బ్రతిమాలుకుంటున్నాం. ఈ విభూతిని ధరింపనున్న మీ దాసులపై మీ దీవెనలను అపారముగా కురిపింపుడు. తద్వారా పాస్కా యొక్క ఉపవాస క్రియను ఆచరించుచు మీ దివ్య కుమారుని పాస్కా పవిత్ర ఉత్సవమును పరిశుద్ధ మనసుతో చేసుకున్న అనుమోదముగాక. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ముందుకు వచ్చి ఒక్కొక్కరు పశ్చాత్తాప గీతం ఏదైనా సరే, ఏ గీతమైనా పాడుతూ ఉండగా ఒక్కొక్కరు వచ్చి ముందుకు వచ్చి మీరు విభూతిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. బట్టి నుండి తయవామి స్వామి ఆత్మాకి నిజంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన శరీరం మట్టి నుండి తలవాలి. స్వామి ఆత్మాకి నిజంతకు చేరాలి.
నీకేన సొంతం నీకేన
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముగా ప్రార్థింపుము. ప్రభు తమ స్థితి మన వ్యక్తి వసతి సభకి ప్రయోజనం కొరకు ఈ కర్మ ద్వారా ఇవన్నీ స్వీకరించుకున్నాను. కరుణామయుడు సర్వేశ్వర, ఈ పాస్కా యొక్క కాల ప్రారంభ బలిని మీకు సమర్పించుచున్నాము. మా పశ్చాత్తాప క్రియలు, ప్రేమపూర్వక చర్యలు, మాలోని పాపములను అణిచివేయుగాక. మేము పాప దోషం నుండి శుద్ధి నుండి మీ దివ్య కుమారుని పాటుగా స్మరణ యందు నిమగ్నమై ఉన్న
మీ కృపను ప్రసాదింపుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. వారికి కృతజ్ఞత తెలుపుతాము. ఏలవాన పౌనపిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుతాం. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శారీరక ఉపవాసం వలన మీరు మా దుర్గములను అణిచివేయుచున్నారు. మా మనస్సును ఉన్నతములకు త్రిప్పుచున్నారు. పుణ్యమును దాని బహుమానమును మాకు వసలుచున్నారు. వీటన్నిటిని క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు మీ మహాత్మను పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమన్నల మందిర బలవంతులను ఆనంద ప్రవశుడైన భక్తి జ్వాలను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరం ఏకం చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా పావునపిత మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రుడైన మీరే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇట్లనని, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముని భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవిత వసగి అక్కమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు పాలివారక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచం అంతటా వ్యాపించిన ఈ తెలుసుకున్న జ్ఞాపకం మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా బాకే పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మల్ని మీ ప్రేమయందు పరిపూర్ణను చేయండి. ప్రేమగల సర్వేశ్వర, ఈనాడు మీ దివ్య సన్నిధిలో ఉన్న మేమందరం కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మముల ద్వారా మీ దరి చేయండి. ప్రభువా, ఇదిగో దురుద్దేశాలతో కాకుండా, చెడు ఉద్దేశాలతో కాకుండా, సుఖభోగాల కోసం కాకుండా, ప్రభువా వినయంతో, విధేయతతో, విశ్వాసంతో ప్రార్థించేటటువంటి బిడ్డలు, ఎటువంటి అనుమానం లేకుండా, అపనమ్మకం లేకుండా, కృతజ్ఞత భావంతో ప్రార్థించేటటువంటి మనసు, నిజమైన ఉపవాసం, మీరు ఇష్టపడే ఉపవాసం, నలుగురికి అన్నం పెట్టడం. ప్రభువా, ఇదిగో దాహంతో ఉన్నటువంటి వ్యక్తి దాహం తీర్చడం, కేవలం ప్రార్థించే పెదవులే కాకుండా సాయం చేసే చేతులు. ప్రభువా, ఇదిగో నిజమైన ఉపవాసం అంటే నలుగురిని ఆపుకోవటం, ఆదరించటం, అనురాగాన్ని పంచటం, ఆప్యాయతను చూపించటం అని చెప్తూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో మా దాన ధర్మాలు, మరియు ముఖ్యంగా ఇదిగో మా పాప మన్నింపు కొరకు, మా భవిష్యత్తు భరోసా కొరకు, దీర్ఘాయుష్మంతుల మగుటకు మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి. ఈనాడు ప్రత్యేకంగా మీ సహకుడు తండ్రి పునీత జోసెఫ్ గారిని స్మరించుకుంటున్నాం. ఇదిగో సాకుడు తండ్రి ద్వారా మీ దరి చేరి ప్రార్థించేటటువంటి మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభువా, ఇదిగో అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో వివిధమైనటువంటి వ్యాధులతో, వ్యధలతో, బాధలతో కన్నీరై మీ ముందు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, డయాలసిస్ చేయించుకునేటటువంటి వాళ్ళు, ప్రభువా క్యాన్సర్ మహమ్మారితో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, మోకాళ్ళ నొప్పులతో ఎంతో వ్యధను అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ప్రభువా ఇదిగో అనేకమైనటువంటి బాధలతో, ఇదిగో మీ యొక్క వ్యాధులతో విసిగి వేసారినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువా మీకు సమర్పణ చేసుకుంటూ భారం చేయాల్సిన సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని వసగలమని వాగ్దానం చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ బిడ్డలందరి కొరకు మేము చేసే మా దీన ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఇదిగో ఎందరో సంతానం లేక జోసెఫ్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా సంతానం కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో సంతానం లేమితో బాధపడుతూ ఉన్నటువంటి దంపతులపై దయ చూపమని, వారి దోషములను మన్నించి వారిపై అనుగ్రహాన్ని కుమ్మరించమని, ఆ యొక్క దంపతులకు వారి యొక్క దాంపత్యానికి దీవెనగా సంతాన భాగ్యమును వసగమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, కుటుంబంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఇదిగో కుటుంబంలో కలతలు ఉన్నా, కుటుంబంలో సమస్యలు ఉన్నా, ఇదిగో పునీత జోసెఫ్ గారి వలె మా కుటుంబాలలో కూడా ఆయన ప్రార్థన ద్వారా సమాధానం, సత్యత, సంతోషం వెలువరిసే విధంగా, ఇదిగో సమస్యలన్నీ కూడా సత్తుమనిగే విధంగా, సామరస్యంగా అన్నిటినీ పరిష్కరించుకునే విధంగా పునీత జోసెఫ్ గారి ప్రార్థన ద్వారా మా కుటుంబాలలో శాంతి, సమాధానం, సంతోషం వెల్లివిరిసేటటువంటి భాగ్యమును దయచేయండి. ప్రభువా, ఇదిగో ఎందరో బిడ్డలు ఈ లోకంలో వ్యామోహాల
త్రాగుడు అనే వ్యసనం, తిరుగుడు అనే వ్యామోహం. ప్రభువా, మీరు వసగిన జీవితాన్ని మీకు ఆమోదయోగ్యంగా కాకుండా అయోగ్యంగా జీవిస్తూ మీ సాకుడు తండ్రి చూపినటువంటి మార్గం నీతివంతమైనటువంటి మార్గం, ధర్మయుతమైనటువంటి మార్గం, భయభక్తులు కలిగినటువంటి మార్గం, పాపములకు దూరంగా ఉండేటటువంటి మార్గం. ఎందరో యవ్వన బిడ్డలు ఈ లోకంలో వ్యామోహాలలో వ్యసనాలలో చిక్కి శల్యమవుతూ ఉండగా ప్రభువా, సాతాను బంధనాలు నుండి విడిపించమని పునీత జోజప్ప గారి ద్వారా ప్రార్థిస్తూ ఉన్నారు. బిడ్డలకు కావలసిన దైవ భయమును, దైవ జ్ఞానమును వసతులని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో ఈ ప్రస్తుత సమయంలో ఎంతో మంది పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్నారు, 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రభువా, వివిధ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు పునీత జోసెఫ్ గారి ప్రార్థన ద్వారా పవిత్రాత్మ వరాలను, అనుగ్రహాలను, తెలివిని, బుద్ధిని, జ్ఞాపక శక్తిని, భయాందోళనకు గురి కాకుండా, ఒత్తిడికి గురి కాకుండా చదివిన ప్రతి అంశంలో కూడా చక్కగా పరీక్షలలో రాసేటటువంటి భాగ్యం దయచేయండి. ప్రభువా, ఎవరెవరు ఏ విన్నపాలకై ఆర్థిక సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభువా, ఇదిగో కుటుంబంలో కలతలతో బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. తమ బిడ్డల యొక్క వివాహాల కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. తమ బిడ్డల ఉద్యోగాల కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జీవితంలో ఎంత కష్టపడినా సరే ఆర్థిక ఇబ్బందులు తొలగటం లేదు అని కన్నీరుగా, ఇదిగో ప్రభువా, మీ సాకుడు తండ్రి ద్వారా ఈనాడు మీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబాల కోసం, అప్పుల ఊబిలో ఉండి చితికి శల్యమైపోతూ ఉన్న కుటుంబాల కోసం, బిడ్డల కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఇదిగో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువా, మీ దరిచి పునీత జోజప్ప గారిని గౌరవించుకుంటూ ఆయన ప్రార్థన సహాయము ద్వారా ప్రభువా విన్నవించుకునేటటువంటి ప్రతి విన్నపాన్ని కూడా మీకు సమర్పణ చేసుకుంటూ మా పైరు పంటల కోసం, మా పాడి పశువుల కోసం, మా జీవనాధారం కోసం, ఇదిగో చిన్న చిన్న పనులు, వెల్డింగ్ పనులు కావచ్చు, చెక్క పని కావచ్చు, ప్రభువా రాడ్ బెండింగ్ పనులు కావచ్చు, చిరు వ్యాపారములు కావచ్చు, ఇదిగో ఈ యొక్క బిడ్డలు చేసే ప్రతి ఒక్క పనిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తానమున మీతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరముతో చనిపోయిన వాళ్ళందరినీ స్మరింపుడు వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరికీ దయచేపుడు దేవుని కర్తలేవు మరి మాతోను, ఆమె భర్తయు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీకు మాడు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాం. అందరం కలిసి ఆ త్రియేక దేవుని ఆరాధించుదాం, మహిమపరచుదాం. Oh
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగా ఆనాటికి కావలసిన న్యాయము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుబడినవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజున మోక్షాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం విముక్తమై ఎట్టి కాపుల గురికాలను చేయము. మేము మోక్షాంగమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీస్తవ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. ఈ వేగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గురించి లోకమైన పాపను పరిగణించేవారు మాకు చెప్పండి. సర్వేశ్వరుని గురించి లోకమైన పాపను పరిగణించేవారు మాకు చెప్పండి. సర్వేశ్వరుని గురించి లోకమైన పాపను పరిగణించేవారు మాకు సమాధానం చేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు మా యొక్క ప్రవేశించబడిన పాత్రలుగా మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందరు. సర్వేశ్వర స్వామి దేవుడు వారు విధేయుని సకలమైన స్వరూపులైనటువంటి సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించున్నారు. మీకు నా పాపముల చేత ద్రోహం చేసిన వారు మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్త మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీద నాటికి పాపం చేయండి. ఎటు మనసుతో వెంటనే చేయించున్నాను. Thank you.
ఈ సమయమున మన పూజ్య గురువులు మీకు ఇంతకు ముందే పరిచయం చేశాను. వీలుకొండ దగ్గర విటం రాజుపల్లి పునీత తోమాసు వారి దేవాలయంలో తన అమూల్యమైన సేవలు అందిస్తూ ఉన్నారు ఫాదర్ గారు. కాబట్టి ఈ సమయంన నిజంగా దివ్యవాణి టీవీలో చాలా బిజీగా ఉంటూ ఈరోజు మనం అడగగానే మన మధ్యకు వచ్చి ఈ తపస్కాలంలో విభూతి బుధవారం రోజున ఒక్కొక్క గురువుకి 3 పూజలు ఉంటాయి. అయినా సరే మంచి మనసుతో ముందుకు వచ్చి మనందరి కోసం ఈరోజు 10 పూజలు సమర్పించి చక్కని వాక్యోపదేశాన్ని చేసినందుకు మన కార్యాన్ని సాధారణంగా ముందుకు ఆహ్వానిస్తూ మా యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళందరూ కూడా నిలబడండి మీరు. ఇప్పుడు అదేవిధంగా మన సహోదరులు నిజంగా అందరికంటే ముందొచ్చి అన్ని విధాలా మనకు సహాయం చేస్తున్న మన సహోదరులు నాగరాజులు మన మధ్యకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. దయచేసి త్వరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
అదేవిధంగా మన ఉపదేశ్ గారిని మరీదాస్ గారిని సాధారణంగా ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అమరయ్య ఉన్నాడు. అమరయ్య దయచేసి అమరయ్య ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సమయాన మన విషయాల గురువులు గంజి బాలసం ఫాదర్ గారిని ఇప్పుడు ఘనంగా సత్కరించుకుందాం. ఫాదర్ గారి చప్పట్లతో ముందుగా ఆహ్వానిద్దాం. మన ఎంతగానో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆధ్యాత్మికంగా అనేక మంది నడిపిస్తున్న గురువులకు గట్టిగా చప్పట్లు కొట్టి ఘన సన్మానం చేస్తాం. అందరం కూడా లేచి నిలబడదాం. దైవ ఆశీర్వాదం కోసం దయచేసి ఫాదర్ గారి కోసం కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ తెలుసు, స్వగ్రామం పాటిపట్ల చిన్న వయసులోనే పుస్తకాల రచన కానీ, భారతమిత్రంలో కానీ, రక్షణగిరిలో కానీ అనేకమైనటువంటి పుస్తకాలలో, వ్యాసాలలో దేవుడు తనకిచ్చిన ప్రతి టాలెంట్ని కూడా, నైపుణ్యాన్ని కూడా దేవుని సేవకు వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ముందు రాబోయే రోజుల్లో దేవుడు ఫాదర్ గారిని ఆయురారోగ్యంతో ఆశీర్వదించి అత్యున్నత శిఖరానికి దేవుడు తన సేవలు ఫాదర్ గారిని వినియోగించుకోవాలి అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నా సొంత బంధువు కూడా. కాబట్టి నిజంగా పిలవగా ఈ రోజు ఎంతో మంది ఫాదర్లు అందరూ బిజీగా ఉన్నా విభూతి బుధవారం రోజు కూడా తాము పూజలన్నీ చేసుకుని వినుకొండ గ్రామాలలో పూజలన్నీ చేసుకుని అంత దూరం నుంచి ఒక మూల నుంచి ఒక మూలకి మామూలు విషయం కాదు. వినుకొండ దాదాపు ప్రకాశం జిల్లాకి దగ్గర ఉంది. ఆ మూల నుంచి ఈ మూలకి ప్రయాణం అనేది అంత సులువైంది కాదు. కానీ అడగడానికి కేవలం మన మీద ఉన్న ప్రేమ చేత మన మధ్యలోనికి వచ్చినందుకు మరొకసారి గట్టిగా చాలా అభినందించుతాం. ప్రార్థించుదాం. ఓ మా పరలోకపు తండ్రి, మేమిప్పుడు కూర్చున్న ఈ ప్రసాదము మాకు మీ సహాయకులను దయచేయుగాక. ఈ విధముగా మా ఉపవాస క్రియలు మీకు ప్రీతికరముగాను మాకు లాభకరము ఔషధములుగా ఉపకరించుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనాలు.